చివరిసారిగా మీరు మాట్లాడేదేమైనా ఉందా? మన దాంట్లో బెండకాయలు తినేది నొక్కని వేరా. నీ ఇమాజినేషన్ కూడా బాగుంటది, పోయి మాట్లాడరా పోయి. మీలో మీరు మాట్లాడుకోవటమేనా, మాకేమైనా చెప్తారా? అరే నేను మాట్లాడతారా ప్లీజ్ రా, నాకేం తెలుసు. యువర్ ఆనర్, లాయర్ గారు చూపించిన సీసీటీవీ ఫుటేజ్ ఉన్నది కదా సార్, అది మళ్ళీ ఒకసారి ప్లే చేస్తారా? ఆడ అప్పుడు సార్ ఒకసారి ఆడ చూసిరా సార్, చాణక్య బామ్మర్ది ఆ మూడో వ్యక్తి ఉన్నాడు చూసిరా, హాంకాంగ్ బిజినెస్ మ్యాన్ సార్. అతను హాంకాంగ్ వాడేనని వీడెలా చెప్పగలుగుతాడు? సార్ జాకీ చాన్ సినిమాలు సబ్ టైటిల్స్ లేకుండా చూస్తా సార్. నేను చైనా నుండి వస్తే ఇట్లా చెప్పేస్తా, 100% హాంకాంగ్ సార్ అంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, మీరు ఇన్వాల్వ్ కాకుర్రి. కరెక్ట్, ఆ రోజు రాత్రి చాణక్య బామ్మర్ది హాంకాంగ్ బిజినెస్ మ్యాన్ వీళ్ళు ముగ్గురు హోటల్స్ గురించి ఏదో డిస్కషన్ పెట్టుకొని సీరియస్గా ఒక రూమ్లోకి ఎంటర్ అయింది సార్. పా చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్నా సార్ ఇవాళ. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయక మీరు కించం. అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. అసలు మేము హైదరాబాద్ ఎందుకు వచ్చినామో అర్థమైతలేదు నాకైతే. ఆ అమ్మాయి లాయర్ ఎందుకైందో ఆ అమ్మాయికి అర్థమైతలేదు. మీరు ఈ కేసు ఎందుకు ఇంటుండ్రం? సరే అది అది మీ పర్సనల్, అనుకోకుండా చాలా జరుగుతుంటాయి కానీ ఐ వాంట్ టు ఆస్క్ ద కోర్ట్ సార్. ఎడబోతున్నాం సార్ మనం ఈరోజు? హలో బ్లూ షర్ట్, నిన్నే. హలో లుక్ మై ఐ టు ఐ. ఎడబోతున్నాం అంటున్నా. ఈరోజు సొసైటీ ఎట్లుందంటే వైఫైలకి పాస్వర్డ్లు పెట్టుకుంటూ సార్. ఒక ఇంటి బయట నుంచొని వైఫై వాడుకుందామంటే పాస్వర్డ్లు అంట సార్. ఒక వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకోలేని సొసైటీ మా ప్రాబ్లమ్స్ ఏం షేర్ చేసుకుంటారు యువర్ ఆనర్? ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. ఎటు చూసినా కరప్షన్, పొల్యూషన్, పాపులేషన్, పిక్చరైజేషన్, గ్లోబల్ వార్మేషన్. అసలు గ్లోబల్ వార్మేషన్ అంటే ఏంటో తెలుసా సార్ మీకు? డిఫెన్స్ లాయర్ సోమశేఖర్ గారు. నా పేరు సోమశేఖర్ కాదు. సుశీల్ ద్వారకా ప్రసాద్ గారు. ద్వారకా ప్రసాద్ వాడవడు? నాకు తెలియక అడుగుతా సార్. ఇంత పెద్ద స్కెచ్ చేసి డ్రామా అంతా నడిపిస్తుంది హాంకాంగ్ చాణక్య అని మీకు తెలియదా సార్? తెలుసు, తెలీదు. జోగిపేట్ బీటెక్ టాపర్ సార్ నేను. 41% సెకండ్ అటెంప్ట్. బీటెక్ పాస్ అయిన నా పరిస్థితే ఇట్లుంటే 10th ఫెయిల్ సార్ వాళ్ళిద్దరు. వాళ్ళ పరిస్థితి ఏం సార్? అరే రవిశేఖర్ సిగ్గుపడకు, రైట్ చూడండి. హలో మీడియా, ఒక్కసారి మా మిత్రుల ముఖాలు జనాలకు చూపియారు ప్లీజ్. యువర్ ఆనర్, అసలు ఈ రోజు సంగారెడ్డి, జోగిపేట్ మొత్తం కంట్రీలో ఎంత % యూత్ కి జాబ్స్ లేవో మీకు తెలుసా యువర్ ఆనర్? చెప్పు. దట్స్ నాట్ మై జాబ్. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తుర్రని ఈడకి వచ్చినాం సార్. ఈడ చూస్తేనేమో అందరు నామోషిగా చూస్తుర్రని అందరు అమెరికాకి పోతుర్రు. అమెరికా నుంచి ఇక డైరెక్ట్ మూనా. ఇక ఇట్లా పోతూనే ఉంటే వేర్ ఇస్ ఫైనల్ డెస్టినేషన్ పార్ట్ 3 సార్. మీరు మాత్రం అందుకే కదా సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తలేరు. ఎందుకు? మాది జోగిపేట, అలాది హాంకాంగ్, అంతే కదా సార్. మేము లేనోళ్ళం, వాళ్ళు ఉన్నోళ్ళు. ఉన్నోళ్ళు లేనోళ్ళు ఒక జాగాలో ఉండద్దా సార్? మీరున్నారు కదరా. కానీ మేము లేనోళ్ళం కదా సార్. కోర్టులో ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తేడా ఉండదు. ఎందుకుండదు సార్? ఇప్పుడు కోర్టులో ఉన్నోళ్ళు అందరూ ఈడు ఉన్నారు, మరి లేనోళ్ళు లేనంటే చూసినరా సార్? లేనోళ్ళు అంటే ఎంత చిన్న చూపు. దిస్ ఇస్ రిడిక్యులస్. ఆర్ యు సేయింగ్ yes or no? Yes, I'm saying no. How can you say no? No, I'm saying yes. How can you say yes? Why not? Basically, maybe, generally, you are sincerely. Your Honor, he is wasting court's prime time. I am also aware of Prime and Netflix and not even downloaded one movie of Jackie Chan, sir. Hong Kong connection of Chanakya to be investigated by the Indian Constitution, sir. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్.